ఇవాళ రేపు నువ్వు నన్ను డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఎందుకు అలా అనుకుంటున్నారు బయట? నేను డామినేట్ చేస్తున్నాను కాబట్టి. సిగ్గుందా? ఈక్వల్ ఛాన్స్ ఇస్తున్నాను కానీ నువ్వు ఛాన్స్ తీసుకోవట్లేదే. దాన్ని డామినేషన్ అంటున్నారు. డామినేషన్ అన్నారు, దాన్ని ఈగోయిస్టిక్ అంటారు. ఎక్కడ ఏవైనా చరిత్రలో పెళ్ళాం చెప్తే హస్బెండ్ అనేవాడు వినాలి. మన షో స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. కానీ ముగ్గురికి హార్టీ వెల్కమ్ టు మొండి మొగుడు పెళ్లి పిల్ల. ఇగో ఏమంటుందండి, నా మాట వినాలి, విని తీరాలి. ఇంట్లో ఏంటంటే వైఫ్ చెప్పిన మాట హస్బెండ్స్ వినాలి అని నేను అంటాను. మీరేమంటారు దానికి? వైఫ్ చెప్పిన మాట హస్బెండ్ చెప్పిన మాట వైఫ్ వినాలని ఎక్కడ ఉండదు, ఎవరు అనరు కూడా. వాళ్ళిద్దరు ఒక మాట అనుకోవాలి, వాళ్ళ అండర్స్టాండింగ్ మీద ఏ బంధమైనా ఉండేది. సూపర్. మీ ఇద్దరిలో ఎవరు డామినెన్స్ ఎక్కువ అండి? యాక్చువల్ గా ఎవరిదని ఉండదండి. కొంత టైంలో ఆయన ఉన్నా సరే మనం సర్దుకుపోవాలి. కాదండి, మీరు మనసుతో మాట్లాడలేదు, అది మాత్రం నాకు తెలుసు. ఏదో చెప్పాలి కదా అని చెప్తున్నారు, బట్ రియాలిటీ ఏంటో నాకు తెలుసు. నా మనసు రియాలిటీ కావాలంటే మా ఇంట్లో షూట్ చేయండి, ఎక్కడైనా రహస్య కెమెరాలు పెట్టండి, అంతే కనిపిస్తుంది మీకు. ఓకే, మీ ఇద్దరిలో ఎవరిది డామినెన్స్? నువ్వు నీ సైజుకి నువ్వు డామినేషన్ ఏంది భయ్యా నీకు? లేదు, తనకంటే నాదే డామినేషన్ ఉంటది ఇంట్లో. తను ఎప్పుడు ఏది చేసినా యాక్చువల్ గా తనదే డామినేషన్ ఇంట్లో ఏది చేయాలన్నా, కానీ ప్రతిదీ ఫైనల్ గా నా దగ్గరకు వచ్చినాక చేసి. వెరీ గుడ్. కానీ నేను ముగ్గురు మాటలు నమ్మా. నేనైతే ముగ్గురు చెప్పింది నమ్మా. ఓడిపోయినప్పుడు ఇలాంటి డైలాగులు వస్తాయి. ముందు పరిచయాలు. మీ గురించి చెప్పండి సార్. మీ ఆవిడ గురించి మీరు? హారిక, మీ ఇద్దరం క్లాస్మేట్స్. ఇద్దరు. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? మ్యారేజ్ 5 years అయింది. మీ ఆవిడలో బెస్ట్ క్వాలిటీ ఏంటి చెప్పండి? అందరితో ఈజీగా కలిసిపోతుంటది. వెరీ గుడ్. ముందు తనే ప్రపోజ్ చేసింది పీజీ చేసేటప్పుడు. సో ఆటోమేటిక్ గా మగవాళ్ళు ఎవరు కాదనరు కాబట్టి నేను కాదనలేదు. మీ ఆయన గురించి చెప్పండి ముక్కలు. మా వారి పేరు గంగాధర్. తను భాష్యం స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంటారు. తను చాలా నిజాయితీగా, ఒబ్బిడిగా, నెమ్మదిగా ఉంటారు. యాక్చువల్ గా తన అమ్మాయి, నేను అబ్బాయి అయితే ఇంకా బాగుంటుంది. అది మిస్ అయ్యారు కదా. మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ లో మేము ఫుల్ఫిల్ చేస్తాం. వస్తుంది, తొందరలో వస్తుంది. వెల్కమ్ అండి. మీరు సార్? హాయ్ అండి, మా మిస్సెస్ పేరు దీప్తి. దీప్తి చాలా కూల్ గా ఉంటుంది, కానీ షార్ట్ టెంపర్మెంట్ ఎక్కువే. అది తగ్గించుకుంటే ఇంకా చాలా నీట్ గా ఉంటుంది. సూపర్. మీరు? మా హస్బెండ్ పేరు రవికుమార్. తను ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. తిని చాలా మంచివాడు. మాది లవ్ మ్యారేజ్. వెల్కమ్. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి వచ్చాము. గుంటూరు నుంచి. మీరండి? ఆల్ గుంటూరు బ్యాచ్. ఓకే, చెప్పండి సార్. తన పేరు లక్ష్మీ సుప్రియ. మా పెళ్ళి 5 years అవుతుంది. తనలో నాకు నచ్చే గుణం, తను చాలా షార్ప్ అండ్ ఫాస్ట్. తను యాక్చువల్ గా స్టిచ్చింగ్ అన్ని ట్రై చేసి ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తుంది. వావ్, వండర్ఫుల్. మీరండి? తన పేరు నాగరాజ్, మెడికల్ ఫీల్డ్. మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. చెప్పాగా, తన నా మేనత్త కూతురు. తను ఫస్ట్ ప్రపోజ్ చేసింది. వావ్, ఇక్కడ అందరిది లవ్ మ్యారేజ్. బ్యూటిఫుల్. చలో, ఇవాళ ఎపిసోడ్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ది లవర్స్. నమస్కారం రవి గారు. ఎప్పటిలాగే ఈ రోజు కూడా చాలా రోజుల తర్వాత అదే కొంచెం డైటింగ్ చేస్తున్నానండి. సరే, పెళ్లి చూపులు స్టార్ట్ చేద్దామండి. వీడు మా మొదటోడు, అసలు తొడగొట్టే బ్యాచ్ అన్నమాట. నమస్కారం అండి. మా రెండో అమ్మాయి. అరే చూసుకురా. చూస్తున్నాను గానీ బాగా సిగ్గుపడుతున్నట్టున్నానా? ఇక పెళ్లి కూతురు అన్న తర్వాత కొంచెం సిగ్గు సహజం కదా. ఈ రోజుల్లో సిగ్గుపడుతుందంటే డౌట్ పడాలి నానా. అవునా? బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు? చదువుకోలేదేమో, పని మనిషి ఏమో. అడుగు. ఏమా చదువుకున్నావా? ఏమన్నా పాట పాడమ్మా మా కోసం. మంచి శాస్త్రీయ సంగీతం. అమ్మ బాబోయ్, ఆపండి.
నువ్వు పాడుతున్న రాగమేంటి అంటున్నా తాళం ఏంటి? నేను నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడే ఉంటావంటి. అక్కడికి రాదు, అక్కడికి రాదు, పిలిచే వస్తానంటుందండి మా అమ్మాయి. సరే, పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళంటే పందిళ్ళు, తప్పట్లు, తాళాలు, ఎంగిలాకలేం కాదు. 7 సినిమాలు చూడరండి. నువ్వు నేను కాలేజీలో ఫస్ట్ టైం చూసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ క్రష్ అన్నమాట. ఇప్పుడు నేను క్యాంటీన్ లోంచి వస్తున్నా, నువ్వు క్లాస్ లోంచి వస్తున్నావు. కమాన్ స్టార్ట్. ఏంటి పిలుస్తుంటే అట్ట పోతున్నా? మా మమ్మీని అడిగి రావాలి. నీ మమ్మీ లేదు కాలేజీలో, మమ్మీ నై జాంతా. అడిగొస్తా. నాన్న నాకు ఈ సంబంధం వద్దు నాన్న. అమ్మాయి మనకి సిగ్గు ఉందనుకుంటున్నారు, సిగ్గు లేదని ప్రూవ్ చేయి. నల్లి రమ్మంటారా? ఓయ్ పదండి. నాన్న మమ్మీ చెప్పిందని. ఆహా, మొత్తం తాళం చేయి మొత్తం ఆదరుందా? రవి గారు ఇంతకు ముందు ప్రేమ తెలియదంటే తెలియదన్నారు, ఇప్పుడు తెలుసు అంటే తెలుసు అని తిడుతున్నారు. ఏం కావాలండి మీకు క్లారిటీ ఉందా? వచ్చి కూర్చోవే. ఈ సంబంధం ఓకే అవ్వాలని మా అమ్మాయి గుండె చేయించామండి. ఇగో వీడు మా రెండోడండి, చాలా అందంగా ఉంటాడు. వీడి వెనకాల ఇప్పుడు 18 అమ్మాయిలు ఎంట పడుతున్నారండి. అయ్యో, కానీ మావాడు మీ అమ్మాయినే చేసుకుంటా అంటున్నాడు. ఎందుకో ఆ గుండు కోసమా గడ్డం కోసమా తెలియదు. అయ్యో, వీడిని అడగాలి. అరే చెప్పరా. హాయ్ అమ్మా హాయ్ చెప్పమంటావా? చెప్పవే. హాయ్. అడుగురా, నీకు ఇంకేం కావాలి? ఏం చదువుకున్నావు ఏంటి? 7th పాస్. ఏమన్నా పాట పడతావా ఏంటి? అమ్మా నాన్న లేని వాళ్ళం దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం దేవుడా దేవుడా. నీ పాట అంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఒకసారి డాన్స్ వేసి చూపించు. వాషింగ్ పౌడర్ నిమ్మ, వాషింగ్ పౌడర్ నిమ్మ, బట్టలన్నీ తెలుపుగా రావాలంటే నిమ్మనే వాడండి. పెళ్ళైన తర్వాత ఎలాగో ఉతుకుతాడు కదా నాన్న బట్టలు, అందుకే నిర్మా పాట నేర్చుకున్నాడు. మా అమ్మాయి బట్టలనే కదా ఇంట్లో అందరినీ ఉతికేస్తుంది. మా మూడో అమ్మాయి అండి. మా మూడోడండి. తలెత్తదే, నీకు కాబోయే ఆయన్ని చూసుకో. మరి ఇంత సిగ్గుపడితే ఎలాగా? మనకి మోడల్ డాడీ సన్నగా ఉన్న చాలా బాగుంది కదా, ఆ కత్తిలా ఉన్నది కదా. ఆశ గారు పెళ్లి ఓకే అమ్మా, సంబంధాలు ఓకే. మేడ్ ఇన్ విజయవాడ, మీరు మేడ్ ఇన్ గుంటూరు. ప్లీజ్ కమ్. యా. మిస్ గుంటూరు, I am Mr. Vijayawada. Oh, nice to meet you. Nice meeting you. పెళ్లి They are చేసుకుందామా? getting married also. అదే అదే. So one by one మీరు పెళ్లి చేసుకుంటే కల్లారా మేము చూసి రేపు పొద్దున ఏ గోవాకో బ్యాంకాక్ వెళ్ళి రామ రామ కృష్ణ కృష్ణ అంటాం. అడుగడుగడుగడుగో ముద్దుల పెళ్లి కొడుకు, అడుగడుగడుగడుగో. మార్కులు 300 300 300. Welcome back to Mondi Mogudu. వెంకి పెళ్ళ. Yes, second. ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ అయిపోయింది. అక్కడ కూడా చూసినావా ఎవరిదన్నా ఎక్కువ డామినేషన్ అనిపించిందా ఫస్ట్ రౌండ్ లో? వీళ్ళు ఏంటంటే డామినేషన్ ఉన్నా కూడా చూపించుకోవట్లేదు, బయట పడట్లేదు. ఇప్పటికీ నమ్మను. యాక్చువల్ గా నేచురల్, అందుకే ఎవరి పక్క డామినేషన్ అనిపించలేదు. లేదు నేను నమ్మను. లేదు నేచురల్ అంటే నేను నమ్మను. సరే ఈ రౌండ్ లో తెలిసిపోతుంది కదా నీకు ఎవరిది డామినేషన్ అని. ఒప్పుకుంటా, చూద్దాం. పోజు అటు ఇటు పెడితే అంటే అర్థం అయిపోతుందా? డాన్స్ లో నేను చెప్పింది చేస్తున్నావా లేదా అని అంటారు అమ్మాయిలు. అక్కడ చూసి దొరికిపోతారా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు కూడా అంటున్నావు ఎండ్ అయ్యేటప్పుడు ప్రూవ్ చేస్తారా ఇక్కడ ఉండే వైఫ్ డామినేషన్ అని ప్రూవ్ చేస్తా. మాట మీద నిల్చుంటా చూడు. చూద్దాం. నా చేతిలో ఉంది. సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. మ్యూజికల్ రొమాన్స్. ఫస్ట్ సాంగ్ కి పోజ్ ఏంటంటే హస్బెండ్స్ ఇంట్లో భయపడతారు, కానీ ఇక్కడ వాళ్ళు భయపడతారు, మీరు భయపడాలి. ఓకేనా? ఓకే. టైం ఫర్ సాంగ్ నంబర్ 1. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 తో जान जिगर आओ मेरे
नौटंकी 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 मैं नौटंकी 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 को జై 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 మనిషివేనా? భర్త అన్నాక పిల్లని జాగ్రత్త చూసుకోవాలి. పిల్ల అనేది తప్పులు చేస్తే కూడా క్షమించాలి. అలా చెంప మీద కొడతారా అండి? మా అక్క ఏం తప్పు చేసిందని? అడగండి, దాన్ని నన్ను అడుగుతారేంటి? అక్క ఏం తప్పు చేసావే నువ్వు? రోజు నేను తను భయపడుతుంటే ఈ రోజు భయపెడదామని ట్రై చేస్తున్నాడు. ఒక్కరోజు సరదా కోసమేమో. ఒక్కరోజు సరదా అయితే అదే అలవాటు అయిపోతే కష్టం కదా. అవును కదా. ఆయన భయపడుతుంటే నువ్వెందుకు భయపడుతున్నావు? నీకేం తక్కువ? అంటే తనలో ఉన్న యాంగిల్ బయటకు వచ్చేస్తుందేమో అని. మరి కాలం రోజు డామినేట్ చేసేదాన్ని ఇప్పుడు కాలం పడతా ఎట్లా? అంటే ఇదే రియల్ ఏమో బయటకు వచ్చేసింది. ఓహో, లోపల భయపడుతూ ఉంటావు, పైకి డామినేషన్ చేసినా కూడా కొడుతున్నట్లేదు, ఆశీర్వాదం ఇస్తున్నట్టుంది. కోపం మీద నీ ముఖంలా. అలవాటు తక్కువగా కష్టం. అదే మరి పోజ్ అంటే అలానే ఉండాలి. జుట్టు పోయినా ఈయనకి పొగరు మాత్రం తగ్గలేదు. జుట్టు కాదు, చెవు పిండుతున్నారు. నిజంగానే వింటున్నాడే. రక్తం చూడు. ఈమె నవ్వుతుంది. నవ్వుతుందా? నవ్వట్లేదు రవి, ఏడుస్తున్నాను. ఎందుకు 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 ఇట్లా? 4 days నుంచి డాన్స్ నేర్చుకోమన్నాడు. నాకు పాపతోనే సరిపోయింది. నేనేం చేయను చెప్పు? రోజు సేమ్ ఇలాగే కొడతాడా? డాన్స్ చేస్తున్నాడా? మరి ఇది ఇంకా ఇట్టనే ఉందేంది? ఏమో. స్వాతిముత్యాల కమలాసంలా లేరు? కోపం కోపం. ఇక్కడ చూడు, కక్కుతుందా మీ ఆవిడ? నాలో ఉన్న ఎమోషన్ మొత్తం చూపిస్తున్నా. అలా లేదు, దగ్గరుండి మీరు. లేదు, తను 2 days నుంచి ముద్దు పెట్టి నేను పెట్టట్లేదు. ఏంటో ఈ కిస్సు ఇదంతా చిచ్చి. అబ్బా, చిన్న పిల్లలు మనం చెడిపోతున్నాం. అసలు ఇవన్నీ వినకూడదు మనం. డాన్స్ ఎవరిది బాగుంది ముగ్గురులో? డాన్స్ కాదు, ఫస్ట్ పోజ్ అన్నాం కదా. పోజ్ లో మొగుడు భయపెట్టాలి, పిల్లం భయపడాలి. ఇక్కడ ఎవరు భయపడట్లేదు, ఎవరు భయపెట్టట్లేదు. సో అక్కడ మాత్రం 150 దొబ్బింది. 150 మార్క్స్ మాత్రం రావు. అలానే కాదు, పోజ్ కూడా వాళ్ళు పెట్టారు కాబట్టి మనం అలా బ్యాలెన్స్ చేసి చేద్దాం. 200 దీనికి ముగ్గురికి కూడా. ముగ్గురికి, ఎందుకంటే ముగ్గురు పోజులు మరీ బాగాలేకుండా లేవు, ముగ్గురు పోజులు మరీ బాగున్నాయని చెప్పలేము. ఓకే, అందుకని సరే. ముగ్గురికి కూడా 200 200 200. ఇప్పుడు రివెంజ్ తీసుకునే టైం మా మీద. మీకు మాకే మార్కులు లెక్కిస్తారు. ఇప్పుడు డాన్స్ అదరగొట్టాలి అండ్ పోజ్ కూడా అదరగొట్టాలి. ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు హస్బెండ్స్ వైఫ్ ని భయపెట్టారు కదా, ఇప్పుడు వైఫ్స్ హస్బెండ్స్ ని భయపెడతారు. మీరు భయపడాలి. ఓకేనా? రెడీ? టైం ఫర్ సాంగ్ నంబర్ 2. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే, వెయ్యే పట్టాబంటే టాపులేసిపోతే రో. ఏమైంది? మీ ఇంట్లో బాత్రూమ్ లేదా? మరి ఇక్కడ ఎందుకు? 4 days నుంచి అన్నం తినమంటే అన్నం తినట్లేదు. అన్నం తినట్లేదా? టెన్షన్ మీద అన్నం తినట్లేదు. అందుకే వస్తే డైనింగ్ టేబుల్ చైర్ తీసుకొని అయ్యమయ్యా నువ్వు భయపెట్టి ఇప్పుడు 1 2 3 వీడు చూడు. అయ్యయ్యయ్యయ్యయ్యా, పాపం చేరి కింద పడి నలిగిపోతున్నారు మీరు. ఆ కోపం చూడు. అయ్యో అద్దె. ఎందుకండి మీరు ఇంత కోపం ఏంటి? ఎందుకు? మీ ఆయన చేరి కింద పెట్టి తొక్కేస్తున్నారు ఎందుకు? ప్రతి దాంట్లో డామినేట్ చేస్తున్నాడు లాస్య. అసలు డామినేట్ చేయకూడదు. ఎక్కడ పెళ్ళైనాక చేయొచ్చా? తెలియదా తప్పని? మరి డాన్స్ లో కూడా డామినేట్ చేసావు. నువ్వు చేసిన తప్పు పెద్ద తప్పదే. తెలుసుకున్నాను, ఈసారి నుంచి మార్చుకుంటాలే, వదిలేసేయ్. అదే అదే కావాలి. ఇలాగే ఉండండి. అయ్యో పాపం, టీచర్ ని కూడా ఒంగబెట్టింది. ఏమైంది? టీవీ సెలక్షన్ తీసుకెళ్ళంటున్నాడు. ఈ ప్రోగ్రామ్ కి సెలక్షన్స్ కి రమ్మంటే రాలేదు. మా ప్రోగ్రామ్ అంటే అంత తెలుసా?
రేయ్ ఇప్పుడు ఒప్పుకుంటావా? ఏమని? భయపెట్టమంటే మీ అబ్బాయిలు భయపెట్టలేకపోయారు, మా అమ్మాయిలు భయపెట్టమంటే ఛాన్స్ వచ్చింది కదా అని భయపెట్టారు. అస్సలు భయపడలేదు అక్కడ. ఈ అక్క నవ్వింది, ఆ అక్క నవ్వింది, ఈ అక్క కొంచెం భయపెట్టింది. నువ్వు నవ్వించావు కాబట్టి నవ్వారు, లోపల రౌద్రం ఉంది మాకు. మీరు భయపడినట్టు యాక్టింగ్ చేస్తున్నారు, అదంతా యాక్టింగ్. కోర్స్ ఇద్దాం వాళ్ళ డాన్స్ కి, వాళ్ళు ఇచ్చిన పోజ్ కి. మీరిద్దరు డాన్స్ మాత్రం హైలైట్ అండి, ఇద్దరు డాన్స్ హైలైట్. మీరు కూడా హైలైట్ చేశారు, కానీ ఇక్కడ ఏమైందంటే ఆవిడ కంటే కొంచెం తక్కువగా చేశారు, సో అందుకని ఇంకా కొంచెం భయపెట్టచ్చు మీ ఆవిడ అనిపించింది, అందుకే 200 పాయింట్స్. ఇక్కడ పోజ్ బాగుంది, డాన్స్ కత్తి కసాటు, 300 పాయింట్స్. అక్కడ మా అక్క కొంచెం నవ్వేసిందబ్బా, భయం వస్తుంది, నవ్వొస్తుంది రవి. నువ్వు చూడలేదు సరిగ్గా, భయపెట్టలేదు. నువ్వు కాన్సన్ట్రేషన్ అంతా అబ్బాయి మీద ఉంటే అమ్మాయి ఏం చూస్తావు? ఒక ఆడదాని మనసు ఒక ఆడదానికి అర్థం అవుతుంది. ఈ డైలాగ్ కైనా ఇచ్చేస్తాను రా, మీకు ఇస్తున్నాను 300 పాయింట్స్. ఇప్పుడైతే థర్డ్ సాంగ్. ఈ థర్డ్ సాంగ్ లో ప్రాపర్టీ ఉంది, అదేంటంటే డప్పులు. ఆ డప్పులు వాడుకుని ఒక పోజ్, డప్పులు వాడుకుని ఒక రొమాంటిక్ పోజ్ పెట్టండి. సాంగ్ నంబర్ 3. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కట్ట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఆహా ఏం పోజ్! ఆహా ఓహో ఆహా. ఎందుకట్లా పట్టుకోవాల్సి వస్తుంది? వాయించడం మా పేరే తట్టుకోలేకపోతున్నాం అన్నట్టుంది. తను బాగా వాయిస్తుంటే నేను వెనకాల నుంచి హగ్ చేసుకుంటే ఇంకా బాగా వాయిస్తాను. అంటే ఆ మ్యూజిక్ తో మీకు లోపల నుంచి ఆ ఫీలింగ్స్ వచ్చేసి మీ ఆయన పట్టుకోవాలి. మీకు అనిపిస్తుంది ఒక కట్టపులను పట్టుకున్నట్టు? అస్సలు అస్సలు. వెరీ నైస్. ఇద్దరేం జో 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 ఇద్దరు డ్రమ్ వాయిస్తున్నావు, డాన్స్ లో భాగం ఇది. ఏ పాట వాయిస్తారు కాక? ఇద్దరు కలిసి ఒక పాట వాడండి. రెడీ రెడీ. డప్పు వాయించు. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలిచిన్నది నువ్వే కదా. స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానమో తన అడగవే హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. బాగుంది. ఏ నాటి తెలుసా, వీళ్ళకి ఇక్కడ కూడా అక్కడ గోడ కూడా కట్టేయాలి. చిన్నపిల్లలు రాకూడదు, వెళ్ళిపోండి. ఇక్కడ వచ్చి వద్దంటే చేదా, ఇప్పుడు ఆ ఉద్దేశం లేదా. ఇప్పుడు వద్దన్నావంటే కుర్రవాడా, రేపు ఇమ్మన్నా ఇస్తారా వెర్రివాడా. ఛీ, ఈ ముద్దులు అవన్నీ వద్దండి ఇక్కడ. గుద్దులేనా? నో ముద్దులు, ఓన్లీ గుద్దులు. అది కూడా అప్పుడప్పుడే అడిగినప్పుడే. ముగ్గురు డాన్స్ కత్తిలాగా చేశారండి, కత్తిలాగా చేశారు. అంటే ఫస్ట్ పాటకి థర్డ్ పాటకి సంబంధం లేదు. ఫస్ట్ పాట ఎట్లా చేసిరో థర్డ్ పాట అలా ఊపు వచ్చేసింది. ఇక్కడ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ పోజ్ అయితే మాకు తెగ నచ్చేసింది అబ్బా. అందుకే నెక్స్ట్ రౌండ్ లో 500 ఇచ్చి ఇప్పుడైతే 300 ఇద్దాం. ఏమైంది అక్క? మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఫస్ట్ 2 పాటలను డాన్స్ ఓకే మేనేజ్ చేసావు, కానీ థర్డ్ సాంగ్ అయితే మొత్తం డాన్స్ వదిలేసి ఆయన డబ్బు తీసుకొని రౌండ్ 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 తిరుగుతున్నాడు. ఫీమేల్ వాయిస్ లేదు కదా, ఇది ఇంకా మంచి యూటిలైజ్ చేసుకోవచ్చేమో అని ఒక థాట్ వచ్చింది. సో 200 పాయింట్స్. మరి అక్కడ 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 పోజ్ నాకు ఎక్స్ప్రెషన్స్ ఏం కనిపించలేదు, వాళ్ళు డబ్బు అడ్డం పెట్టేసుకున్నారు. డాన్స్ అద్భుతం, పోజ్ ఇంకా డిఫరెంట్ గా ట్రై చేస్తే బాగుండేది అని అనిపించింది. సో 200 పాయింట్స్. ముగ్గురు కూడా ఈ రౌండ్ లో 700 700 700, ఇంతకు ముందు రౌండ్ లో 300 300 ఈ
వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు సో ఫైనల్ గా 2 రౌండ్స్ అయిపోయి 2 రౌండ్స్ తర్వాత టీమ్స్ దగ్గర 1000 ఎప్పుడు కళ్ళు ప్లస్ కళ్ళు ప్లస్ రౌండ్ వల్ల హెల్ప్ అవుతుంది అంటున్నారా? అవును, రిలేషన్ ఎందుకంటే ఇక్కడికి వచ్చి ప్రామిస్ చేసినారు చూసారా, అది మాత్రం నాకు చాలా నచ్చింది. కలవని వాళ్ళు కూడా వచ్చి నేను ఇలా చేస్తాను, ఇప్పటి నుంచి ఇలా చూసుకుంటాను షో కానీ ఏదో మాట చెప్పేసి వెళ్ళిపోతున్నారండి. నేను అనుకోను, మరి ప్రామిస్ చేస్తున్నారు కదా, నిలబెట్టుకుంటారేమో తెలియదు కదా మీ షో వల్ల. యాక్చువల్ గా మీరు ప్రోగ్రామ్ అనుకోవచ్చు కానీ 2-3 మాటలు మామూలుగా వచ్చినా 3వ మాట నుంచి మటుకు కన్ఫర్మ్ గా లోన్ నుంచి వస్తాయి అవి. ఎందుకంటే అవి ఫ్రాంక్ గా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఎదురు బదురు అబద్ధాలు చెప్పడానికి కొంచెం పాయింట్స్ రావు. అంటే అందుకే మీరు ఇప్పుడు ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పండి, అది తర్వాత కావాలి చెప్తాను. అయితే రండి మీరే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరెందుకో మీ ఆవిడ కళ్ళు చూడడానికి సిగ్గుపడుతున్నారు, మీ ఆవిడేమో ఇట్లా దాచిపెట్టు. అంటే ఎలా ఉందంటే పెళ్ళైన కొత్తలో ఉంటుంది కదా 2-3 months, సో అప్పుడు సిగ్గు ఉంటుంది కదా, సో అది ఇప్పుడు కనిపిస్తుంది. ఇన్ని ఇయర్స్ అయినా సిగ్గు ఉందంటే ఏదో ప్రాబ్లం అని ఉండాలి, లేకపోతే ఏదో విపరీతమైన హ్యాపీనెస్ అని ఉండాలి. తెలుసుకుందాం కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్, సో లవ్ చేసిన అంటే పేరెంట్స్ ఎవరు ఒప్పుకోరు, సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? యాక్చువల్ గా నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను తనని. నేను యాక్చువల్ గా ఇంతకుముందు నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తున్నాను. దీనికన్నా బిఫోర్ నేను .NET ప్రోగ్రామ్ అని నేను ఒక క్లయింట్ ఆఫీస్ దగ్గర వర్క్ చేసినప్పుడు తను రిసెప్షనిస్ట్ అనమాట. నేను తన బిహేవియర్ అంతా చూసి నేను నాకు పర్లేదు, నాకు ఇంత స్టాండర్డ్ చాలు అని అనుకుని నేను తనకి ప్రపోజ్ చేశాను. తను ఒప్పుకుంది. కానీ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మేము ఇద్దరం చేసేసుకున్నాం ఎవరికి చెప్పకుండా. పేరెంట్స్ కి చెప్తే బాగుండేది కదా. బాగుండేది. అది యాక్చువల్ గా కొన్ని లవ్ లో కొన్ని సీన్స్ కొన్ని క్షణాలు అనేవి ఎలా జరుగుతాయో తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేము న్యాచురల్ చెప్పాలంటే. సో దాన్ని బట్టేసి మేము అనుకోకుండా చేసుకున్నాము. కానీ చేసుకున్న ఒక క్షణంత నుంచే బాధపడ్డాము. కానీ ఒకసారి చెప్పి చూడాల్సింది కదా, పేరెంట్స్ కి చెప్పకుండా మీరు పెళ్లి చేసుకున్నారు అంటే వాళ్ళు ఎంత బాధపడి చాలా బాధపడ్డారు. నేను అది నిజంగానే చూశాను. యాక్చువల్ గా ఏంటంటే నేనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను, నేనే ఎందుకు చెప్పలేదని నేను చాలా సార్లు బాధపడ్డాను. మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుందండి, అయ్యో నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, తప్పని చేశాను అని? కన్ఫామ్ అండి. ఎందుకంటే మనం ఎంత లోకంలో మనకన్నా ముందులో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లవ్ అనేది వాళ్ళకే తెలుసు, వాళ్ళు చేసుకొని ఉంటారు. మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటది, ముందులో ఎలా ఉంటది అనేది వాళ్ళు కూడా చూసే ఉంటారు. సో ప్రేమ గుడ్డిది అంటారు. రైట్, అది కరెక్ట్. అవును, కంపల్సరీగా. మరి చెప్పొచ్చు కదా మీరన్నా, మీ ఆయనకి అది ఆ థాట్ రాకపోతే? మాది పూర్ ఫ్యామిలీ అండి. సో మీ ఇంట్లో మీరు ఒక్కటే కూతురు, మీకు మీ ఇంట్లో నుంచి చాలా హ్యాపీనెస్ వస్తుంది మీ పేరెంట్స్ దగ్గర నుంచి. అంత నమ్మకం ఉన్నప్పుడు మీరు చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? లవ్ ఇస్ దట్ బ్లైండ్ అని మీరు ఇప్పుడు అంటున్నారు కదండి. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఎంత చిన్నప్పటి నుంచి అంత కష్టపడి పెంచుతుంటారండి పేరెంట్స్, చదివిపిస్తున్నారు, ఎడ్యుకేటెడ్, మీరు కంపెనీలో జాబ్ కూడా చేస్తున్నారు. సో ఎందుకు ఆలోచించలేదు? చెప్తే సరే, ఒప్పుకోకపోతే మీరు పారిపోయి పెళ్లి చేసుకున్నారా లేకపోతే ఇంకేమైనా డిసిషన్ తీసుకున్నారా మీ మీద ఉంటుంది. కానీ చెప్పకుండా చేయడం చాలా పెద్ద. పేరెంట్స్ ని అలా కష్టపెట్టడం నిజంగా అనిపించింది కదా మీకు? అనిపించింది. మరి ఏం చేశారు అప్పుడు? మీరు ఒక్క మాట కూడా చెప్పలేదా మీ ఆయనకి ఇలా చెప్దాము, చెప్పి చూద్దాము అని? అది అసలు ఎలా జరిగిందో నాకే తెలియదండి. నిజంగా అండి, అది ఏం జరిగిందో మాకు అప్పుడు గుర్తులేదు. యాక్చువల్ గా మేము చేసుకున్నాము, మళ్ళీ నెక్స్ట్ రోజు ఆఫీస్ కూడా వెళ్ళిపోయాము. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 2 days తర్వాత మళ్ళీ చెప్పామన్నమాట. ఇప్పుడు అంతా ఓకేనండి, మ్యారేజ్ అసలు ఎలాంటి ప్రాబ్లం లేదండి. అత్తయ్య వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు నన్ను, కూతురి కన్నా బాగా చూసుకుంటారు. మీ ఆయన మీకు కోపం తెప్పిస్తుంటాడు అప్పుడప్పుడు? తెప్పిస్తాడండి, పాప విషయంలో తెప్పిస్తాడు. బాగా ఎక్కువ కోపం వచ్చినప్పుడు మీరేం చేస్తారు? కానీ మొబైల్ పగల కొట్టేస్తాను. ఇప్పటికి 20 మొబైల్స్ దాకా అయిపోయినాయి మ్యారేజ్ అయిన తర్వాత. 20 మొబైల్స్ పగల కొడతారా? బాగా. పాపను సరిగ్గా చూసుకోకపోయినా, తనకు టైంకి అన్నం పెట్టకపోయినా, అనవసరంగా ఖర్చు చేసిన ఇలాంటివి వద్దంటా నేను. ఎందుకంటే మనకు ఫస్టే పాప పుట్టింది, పాప అనేది తప్పు కాదు కాబట్టి పాపను నీట్ గా చూసుకోవాలంటాను. సేవింగ్స్ చేసుకోవాలి. కావాల్సుకొని చూసుకోరా మీరు? చూసుకుంటానండి, బాగా ఇసుకిస్తుంది. అబ్బాయి కావాల్సి ఉండేనా? నాకు ఫస్ట్ పాపే కావాలి. కానీ మీ ఆయన కోపం రాదంటున్నారు కదా, మీ ఆయన చూసి నేర్చుకోవచ్చు కదండి. నేర్చుకుంటాను, సగం నేర్చుకున్నాను కూడా. మీకు తెలియకుండా మీ ఆయన ఎన్నిసార్లు బాధ పెట్టుండొచ్చు? చాలా సార్లు కదా. మీ ఆయన ఏమో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు, మాకేం చెప్పట్లేదు, బెలూని బర్స్ట్ చేసి. నేను ఇంకెప్పుడు కోప్పడను రవి, అమ్మాయిని బాగా చూసుకుంటా. ఓకే, ఏం కాదు, నాకు ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, అదే నా ముందల కోరిక. ప్రకృతిలోని పంచభూతాల సాక్షిగా, సాగరంలోని ప్రతి నీటి బిందువు సాక్షిగా, పువ్వులోని మకరందం సాక్షిగా, మధురమై పాడే కోకిలి సాక్షిగా, నేను నీ వాణ్ణి. ఐ లవ్ యూ. వావ్.
సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేయండి. వీళ్ళు అప్పుడే కళ్ళు ప్లేసెస్ స్టార్ట్ చేశారు. వెరీ నైస్. డీప్ గా వెళ్ళిపోతున్నారు. చూడండి అలాగే ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి? 3 ఇయర్స్. నిజంగా పెళ్లి కాక ముందు ఎలాంటి హీరోయిన్ లాంటి అమ్మాయి చేసుకుందాం అనుకున్నావు? లేదు, అలా ఎప్పుడు అనుకోలేదు. పెళ్లికి ముందు ఇంకా చాలా సైలెంట్గా ఉండేవాడిని. పెళ్లి నాకే తన వల్ల ఇట్లా మారాను. నేను చెప్పాలంటే పెళ్లికి ముందు అసలు నేను తనతో మాట్లాడలే. పెళ్లికి ముందు మాట్లాడలేదా? మరి లవ్ ఎట్లా చేసుకున్నావు? లవ్ 2 years లవ్ కూడా మాది సైలెంట్ లవ్. కళ్ళతోనేనా? ఎవరు ప్రపోజ్ చేశారు మీ ఇద్దరు? ఫస్ట్ నేనే. ఎట్లా కళ్ళతో ఎట్లా చేసారు? అంటే నేను ఒక మెడికల్ షాప్ లో అకౌంటెంట్ గా చేసేదాన్ని. మెడికల్ షాప్ లో అకౌంటెంట్ గా చేసేదాన్ని. నేను మెడికల్ ఫీల్డ్. అయ్యో, మేనమామ కొడుకే చెప్పాలంటే, బయట వాడి కాదు. ఓకే. ఒక రోజు స్టడీస్ పరంగా నేను కాల్ చేశాను, ఒక హెల్ప్ కావాలని చెప్పేసి. ఇంకప్పుడు అర్థమైంది నాకు ఫోన్ లో ఆ మాటలు. అర్థం చేసుకున్నాడు, అల్లుకుపోయింది ఇంకా. సో సొంత మేనత్త కొడుకు అని చెప్పారు. మేనమామ కొడుకు. సో సొంత మేనమామ కొడుకు అయింది కూడా. సో పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకోలేదు అని విన్నాం. ఎందుకు ఒప్పుకోలేదు? తెలిసిన వాళ్ళే కదా. తెలిసిన వాళ్ళే. నచ్చచ్చు నచ్చకపోవచ్చు కదా. మా ఇంట్లో తను నచ్చకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో నేను నచ్చకపోవచ్చు. మీరు లవ్ చేస్తారు, మరి ఇంట్లో మీ మమ్మీ డాడీ ఎందుకు ఒప్పుకోలేదు? అల్లుడే కదా. చెప్పాలంటే అమ్మకి ఓకే, నాన్నకి ఫస్ట్ నచ్చలేదు. మా అన్నకి డబుల్ ఓకే. మీ అన్నకి డబుల్ ఓకే, అమ్మకి ఓకే. నాన్నకి ఏమైంది? నాన్నకి ఎందుకో నచ్చలేదు. ఎక్కువ తెలియాలి కదా మీ నాన్నకి. ఆస్తి పరుడు కావాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. ఎంత? ఏం పరుడు? అదే ఆస్తి ఉండాలి తనకి. నాకు వచ్చేసరికి ఆస్తి ఉండాలని చెప్పేసి ఆయన అన్నాడు. కానీ నేనైతే తినలో నాకు వచ్చేవాళ్ళు కోరుకుంది గుణం. మీ ఇంట్లో ఎందుకు భయ్యా ఒప్పుకోలేదు మరి? మా ఇంట్లో అంటే ఫ్యామిలీలో రిలేషన్స్ వల్ల గొడవలు వస్తాయి, ఇన్ ఫ్యూచర్ ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అని తప్పితే పర్లేదు. మరి ఎట్లా ఒప్పించారు? మా ప్రేమ గెలిపించింది చెప్పాలంటే. ఒక 3 months ఎంగేజ్మెంట్ తర్వాత 3 months గ్యాప్ వచ్చింది మాకు. ఆ 3 months లో చెప్పాలంటే ఆడుకున్నారు బాగా. ఎవరు కావాలంటే వాళ్ళు ఆడుకున్నారు. కానీ తినొచ్చి మా ఇంటికి వచ్చి చెప్పి మా నాన్నకి కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించాడు. కానీ హార్ట్ఫుల్ గా చెప్పాలంటే మా అన్నయ్య లేనిదే మా పెళ్లి జరిగేది కాదేమో. బెలూన్ పగల కొట్టేయండి. ఇంట్లో ఒప్పించడం, దాని తర్వాత పెళ్లి చేసుకోవడం అంత అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటున్నారు. నీకెప్పుడన్నా మా అమ్మ నాన్న మాట చెప్పింది వినుంటే? మనస్సాక్షిగా చెప్తున్నాను, తను పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళలో నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రానిలేదు అస్సలు. తన మీద ప్రామిస్ చేసి చెప్తున్నా. తను నా హార్ట్, తన మీద ప్రామిస్ చేసి చెప్తున్నా. ఆ ఫీలింగ్ ఈ 3 years లో మా పాపని కానీ కనీసం మా పాప ఏడుపు కూడా అనిపించింది నాకు. పాప అంటే ప్రాణం నాకు. ఆ పాప ఏడుపు కూడా ఏమనేది. అంత జాగ్రత్త చూసుకోండి. తను మళ్ళీ ఇంట్లో కాస్ట్యూమ్ డిజైనర్ షాపు, బట్టల షాపు, స్టిచ్చింగ్ నేర్పించింది, అన్నీ చేసిద్ది. అన్నీ చేసుకొని నన్ను పాపని ఏ రోజు నేను వస్తే అన్నీ వదిలేసుకొని నా దగ్గరకు వచ్చి చూసిద్ది. అక్కడ బిజినెస్ ఉన్నా ఏ ఉన్నా కానీ, ఎంత పెద్ద బిజినెస్ వచ్చినా కానీ వదిలేసిద్ది. మీరు దానికి ఎలా ఏం చేసి సంతోషంగా పెడుతున్నారు? తనకి ఏది కావాలంటే అది చేసి పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి, తను పెళ్ళైనప్పుడు మాకి ఏమీ లేదు. నేను షాప్ పెట్టుకున్నాను పెళ్ళైన నెలకి. తర్వాత తనకి కావాల్సిన టైలరింగ్ నేర్చుకుంటాను ఫస్ట్ స్టార్టింగ్. ఆ నేర్చుకుని అక్కడ నుంచి ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ అయ్యింది. గుంటూరులో 1.5 ది బెస్ట్ చిన్మయి డ్రెస్ మేకర్స్ కాస్ట్యూమ్ డిజైనర్. తనకి ఒక పొజిషన్ లో ఉండాలని కోరిక తన ఇన్నర్గా. ఆ పొజిషన్ ఈ రోజు నేను తీసుకొచ్చాను. అదే నేను గర్వంగా చెప్తున్నాను. మీరు మీ ఆవిడలో ఇది మార్చుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అబ్బా, మా ఆయనలో ఇది మార్చుకుంటే ఇంకా పర్ఫెక్ట్. నేను లంచ్ టైంకి నాకు టైం సరిపోదు. నేను వచ్చేదాకా వెయిట్ చేసేది. అది డేంజర్, చాలా డేంజర్. నేను తన్ని అరుస్తాను. నేను కంపల్సరీగా నిజం చెప్తున్నా, ట్రూ. నేను దానికే కోపం వస్తుంది నాకు. ఇంకా ఏ విషయాల్లో రాదు. తను కంపల్సరీగా వెయిట్ చేసింది. నువ్వు తింటే నేను తింటాను అంటది. నేను అంటాను నేను ఎక్కడెక్కడ ఉంటాను, బిజినెస్ క్యాంప్కి వెళ్తాను, ఇటు వెళ్తాను. కుదరదు, నువ్వు వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేస్తావు అండి. ఇది చాలా మంది చేస్తారండి. అది ఎక్సెస్ ప్రేమ. అది అంటే మా ఆయన తిన్నాక నేను తింటా, లేకపోతే ఇద్దరం కలిసి తింటాం కాదు. తినడేమో అని భయం. బయటకు వెళ్తే నాకు కాల్ చేసినప్పుడు నేను తినదని చెప్పాను అనుకోండి, అప్పుడు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడని నా నమ్మకం. ఇద్దరు ఇంకా మాట్లాడిన తర్వాత పగలగొట్టు అవసరం సామిరంగా పగలగొట్టు. అదే సరే, మీరు రండి సార్. ఏమైంది అట్లా అంత సీరియస్ గా ఉన్నావు? రోజు కళ్ళలో చూసి మాట్లాడే అంటది. ఎక్కువ ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేస్తున్నాను. వచ్చింది రోజు. అంటే ఏదో అబద్ధాలు చెప్తారు, నా కళ్ళు చూసి చెప్పండి, నిజం చెప్పండి అని అడిగే ఉంటారు కదా. ధైర్యం కళ్ళలో కళ్ళు పెట్టి చేస్తా. అబద్ధాలు చెప్తాడు రా ఇక్కడ. అవునా?
అబద్ధాలు ఏం చెప్పడు కానీ అబద్ధం చెప్పడం చేత కదా. అంటే అబద్ధాలు చెప్తాడు కానీ దొరికిపోతాడు. దొరికిపోతాడు. రెడీ. మీ ఇద్దరిలో డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలంటే ఎవరు తీసుకుంటారు? నేను చాలా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటాను, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఆలోచించాను అనమాట. ఓకే. తను ఆ రిమైనింగ్ డ్యూటీ అంతే. తను డెసిషన్ చెప్పిందంటే దాని గురించి నేను ఆలోచించాలంటే నాకు 1 వీక్ టైం పెట్టి ఇంకా ఆలోచించారు ఓకే అని చెప్పేస్తారు అంతేనా? ఇక తను ఓకే అని చెప్పింది ఏదో రకంగా డెసిషన్ ని మనం ఫుల్ఫిల్ చేయాల్సిందే. సో ఇలా ఫాస్ట్ గా డిసిషన్ తీసుకోవడం వల్ల ఎప్పుడైనా మీరు బాధపడ్డారా? ఫాస్ట్ డెసిషన్స్ అంటే ఫస్ట్ నుంచి అన్ని ఫాస్ట్ డెసిషన్స్ అవి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్, మీకు అందరికి చెప్పాలి కాబట్టి మీ ఇద్దరం ఒకే హాస్పిటల్లో 1 వీక్ గ్యాప్ తో పుట్టాం అనమాట. హాస్పిటల్లో పనిచేస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్. లేదు, మీ ఇద్దరం ఒకే హాస్పిటల్లో బోర్న్ ఇన్ వన్ సేమ్ హాస్పిటల్. అది మాకు ఎప్పుడు తెలుసు అంటే పీజీ స్టార్ట్ అయిన తర్వాత తను ఒకసారి మా ఇంటికి వస్తే మాట్లాడుకుంటున్నాము స్టడీస్ గురించి. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూసి నీ బర్త్డే ఎప్పుడు అని మాట్లాడుకున్నాక 1 వీక్ గ్యాప్ తో ఇద్దరం సేమ్ హాస్పిటల్ ఒకే ఊర్లో పుట్టాం అనమాట. ఖుషి సినిమా చూస్తున్నట్టు లేదు మీకు? అప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ అవి చూసిన తర్వాత సో మాకు సోల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే థాట్ వచ్చింది అనమాట మనసులో. ఇంకా నాకు బాగా కొంచెం ఈగో ఎక్కువ. మీరే అనుకుంటారా మేడ్ ఫర్ ఈచ్? ఈగోనా? ఈగో అంటే ఒప్పేసుకుంటున్నా నాకు నేను చేసింది జరగాలని. ఎందుకంటే ఫస్ట్ నుంచి గర్ల్స్ కాలేజీలో చదవడం, అందులో అక్కడ నేను లీడర్షిప్ మెయింటైన్ చేయడం, అక్కడ అలా డామినేషన్ అలవాటై తను నా మాట వినాలనుకునేదాన్ని. కానీ నా ఈగోని లవ్ అనేది డామినేట్ చేసింది. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. నువ్వు అసలు మాట్లాడవా అన్న? మామూలుగానే మాట్లాడడం కొంచెం తక్కువ. అయితే పెళ్లి అయిన తర్వాత నువ్వు మరి క్లాస్ లోకి వెళ్తే అదంతా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంట్లో మాత్రం సైలెంట్. ఎదుటి వ్యక్తి క్లాస్ లో అయితే స్టూడెంట్స్ అందరూ వీధిలో పులి ఇంట్లో పిల్లి అనే టైటిల్ కరెక్ట్ సెట్ అవుతుంది నీకు. ఈ టైటిల్ ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా ఉంటే చాలు. అయ్యో రామ, ఏదో బతుకుతున్నాను అంటున్నావు అయితే లాస్ట్. అలా కాదు, మీ ఆవిడ బాగా డామినేట్ చేస్తుంది, ఈగోయిస్టిక్ అని మీకు అనిపించింది ఎప్పుడన్నా? మార్చడానికి ట్రై చేశారు? ఎందుకంటే ఇవన్నీ నెగిటివ్ క్వాలిటీస్. అంటే యాక్చువల్ గా తనకి కొద్దిగా పొగరు ఎక్కువే, కానీ తన పొగరుతో నాకు యాక్చువల్గా కొద్దిగా చిన్నప్పటి నుంచే కొద్దిగా షార్ట్ టెంపర్ ఉండేది నాకు. తన బిహేవియర్ తో నాకు అది ఇంకా ఎక్కువైపోయింది. మ్యారేజ్ అయిన కొత్తల్లో అసలు రోజు అరుచుకోవడాలు, అసలు ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోయారు. అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. మరి లవ్ చేసేటప్పుడు అర్థం కాలేదా ఈ పొగరు అని? అప్పుడు కూడా అర్థమైంది. తనకి బాగా కోపం అని అన్ని విసిరేస్తాడు, అసలు చేతిలో ఉన్న కూడా విసిరే. అది నేను ఎంత భయపడ్డా అంటే పిల్లల్ని కూడా విసిరేస్తాడేమో ఒక క్షణంలో, అన్నంత కోపం వచ్చేస్తుంది అనమాట. మీకు కోపం, ఈవిడికేమో పొగరు. ఎలా సెట్ అయిందండి మేడ్ ఫర్ ఈచ్ అదర్? మళ్ళీ ఒకటే హాస్పిటల్ పుట్టారు, ఎట్లా ఇవన్నీ? అదే రెండు బ్యాలెన్స్ అవడం కోసమే ఇద్దరిని కలపడానికి ట్రై చేసింది. అలవాటు అయిపోయింది అయితే. ఈ కష్టాల్లో కూడా మీరు ఆనందాలు తీసుకుంటున్నారంటే వీళ్ళని పగల కొట్టాలి. సరే, ఏమండి మీకు 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 తెలుసా ఇది? అంటే మీ బిహేవియర్ కానివ్వండి, పొగరు అనేది లేకపోతే ఈగోయిస్టిక్ మీరే ఒప్పుకుంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నేను బర్స్ట్ అవుతాను మాక్సిమం, లోపల దాచుకోలేక ఫస్ట్ ఫ్రాంక్ గా. బర్స్ట్ అవ్వాలంటే మంట పెట్టాలి, ఈయన మంట పెడుతున్నారు. అవును, మార్నింగ్ 5కి వెళ్తే నైట్ 9 వరకు రాడు. పిల్లలు ఏడ్చినా కూడా, పిల్లలు ఏడ్చిన వాళ్ళకి ఒంట్లో బాగోపోయినా కూడా నేనే కంగారు పడిపోయి టెన్షన్ పడిపోతుంటా. ఎందుకు రారండి? ఎక్కువ క్లాసెస్ పెట్టేసుకుంటారు. మనం ఇప్పుడు యంగ్ జనరేషన్ లోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, డబ్బులు అన్ని వెళ్తూ ఉంటారు. అవి ఎంత తక్కువ వచ్చినా కూడా మనం ఫ్యామిలీకి ఉద్ధరించండి, దాని తర్వాత పిల్లలకి నేర్పించి వాళ్ళని ఉద్ధరిద్దాం మనం. ఈవినింగ్ వచ్చినప్పటికి వాళ్ళు ఇంత విసిగిచ్చడం ఎక్కువైపోయి నాకు ఇంకా బాగా విసుగ్గా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. తను రాగానే వెళ్ళిపోయి డాడీ డాడీ అని మీద పడితే ఒకరిని కొట్టేసి ఒకరిని తిట్టేసేసి ఆ పొజిషన్స్ కూడా వస్తుంటాయి. అది నేను బాగా కోపం ఎక్కువైపోయినప్పుడు బయటికి పంపించేస్తాను అనమాట. అది బర్స్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడే కాదు, మీరు ఇంటికి పోయినాక నిజంగా రూమ్ లో కూర్చొని ఇలానే మాట్లాడుకోండి, ఏం చేంజ్ అవ్వాలి. అవును, మాకు ఆ టైమే దొరకట్లేదు. మార్నింగ్ పావు గంట ఒక టైం ఇస్తాడు, నువ్వు ఏమన్నా నాకు చెప్పాలనుకుంటే తొందరగా చెప్పేసే అని అంటాడు. ఆ టైం లోపల పిల్లలు లేవకూడదు, తన క్లాస్ టైం అయిపోతుంటుంది. నాకు ఆ పావు గంటలో ఏం తప్పు సార్. మన దగ్గర మాట్లాడుకోరు, నిజంగా మాట్లాడుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి. మీ లైఫ్ లో ప్రాబ్లం లేదు అంటే ఎవరు నమ్మడు, ఉన్నది కనబడుతుంది. ఇది సాల్వ్ అవ్వాలి, మీరు నెక్స్ట్ ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి, మీరిద్దరు సంతోషంగా ఉండాలి అని అంటే ఏం ప్రామిస్ చేస్తారో బెలూన్ పగల కూడా చేయండి. వాళ్ళ నుంచి ఏదో ముందు నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాతే నా షెడ్యూల్ మొత్తం సెట్ చేసుకుంటాను. నేను నా కోపం తగ్గించుకుంటా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కళ్ళు ప్లస్ రౌండ్ వల్ల వీళ్ళ ముగ్గురు లైఫ్ లో ఏదో చేంజ్ రాబోతుంది. కంపల్సరీగా
సో ఇప్పుడు ముగ్గురు దగ్గర నుంచి ఏదో మంచి నేర్చుకున్నాం, వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వాలి అని కోరుకుంటాం మనం. అవును, ఇతర కాదని వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టంలే కానీ స్కోర్ ఇచ్చేది మన బాధ్యత. అవునరా, స్కోర్స్ ఇవ్వాలి, అలాగే ఒక కపుల్ ని ఎలిమినేట్ చేయాలి. సో ఎవరికి ఎంత వచ్చిందంటావు? ముగ్గురులో హానెస్టీ తక్కువైంది అన్న కపుల్ ఎవరు? అట్లా నొప్పుకోను, ముగ్గురు కరెక్ట్ గా మాట్లాడారు, ముగ్గురులో నిజాయితీ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ముగ్గురికి కూడా 200 పాయింట్స్ ఇచ్చాం. టోటల్ స్కోర్స్ అందరివి 1200. ఇప్పుడు ఏం చేస్తామంటే దేవుడు వదిలేస్తాం, ఒక బాక్స్ పెడతాం, బాక్స్ లో ముగ్గురు పేర్లు ఉంటాయి, ఒక చిట్టి తీస్తాం. ఏ చిట్టీలో అయితే ఏ పేరు అయితే వస్తుందో ఆ కపుల్ ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతారు. 1 2 3. ఓకే, ఎవరు ఆ నంబర్స్? సో అందులో ఏ నంబర్స్ ఉన్నాయో వాళ్ళు షోలో ఉంటారండి. ఇక్కడ నుంచి షోలో వెళ్ళిపోతారు. 3 కంగ్రాచులేషన్స్, 2 కంగ్రాచులేషన్స్. సో ఇందులో వచ్చిన నంబర్ వి ఆర్ సో సారీ అండి. ఓకే, మీరు వీరిద్దరికి ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తే వీరిద్దరిలో ఫైనల్ రౌండ్ లోకి వెళ్తారు. సో ఫైనల్ రౌండ్ మీ ఇద్దరు సమాన స్కోర్ లో ఉన్నారు. ఏం చేసామంటే ఒక టబ్బు పెట్టాం, అందులో కలర్ వాటర్ పెట్టాం, అండ్ హస్బెండ్ బొజ్జకి పొట్టలకి ఎక్స్ట్రా పొట్ట యాడ్ చేసాం, ఇంకొక బకెట్ కట్టేసాం అనమాట. ఇక్కడ అంటే స్లిమ్ గా ఉన్నాడు, బకెట్ అంటే లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ ఇక్కడ కొంచెం బయట ఉంది, అక్కడ కొంచెం లోపల ఉంది. ఏం చేస్తారు, వైఫ్ ఏం చేస్తుందంటే మగ్గుతోనే ఆ బకెట్ ని నింపండి. ఓకే, మీరు ఆ బొజ్జకు అటాచ్ ఉన్న ఈ బకెట్ ని తీసుకెళ్ళండి, జాగ్రత్తగా తీసుకెళ్లి ఆ వాటర్ ని అక్వేరియం లో వేయాలి. చేయిని అస్సలు వాడకూడదు. సో ఎలా అందులో వాటర్ వేస్తారో మీ ఇష్టం. అండ్ 3 minutes లో ఎవరు వాటర్ లెవెల్ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? రెడీ, లెట్స్ గెట్ స్టార్టెడ్. తక్కువ వాటర్ తీసుకొని ఎక్కువ సార్లు తిరగచ్చు, ఎక్కువ వాటర్ తీసుకొని తక్కువ సార్లు తిరగచ్చు. అది నింపక. ఇక్కడ ఆరెంజ్ జ్యూస్. అయ్యో 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 అయ్యో, ఈజీ అనుకురా, ఈజీ అనుకోని వాళ్ళు చూడు. అనుకుంటే బతకడమొక ఆట, కాదంటే బరువే ప్రతి పూట. మా ఎంఎంపీపీ దగ్గర ఏది ఈజీ కాదు. నువ్వు జారినావు అనుకో బొక్కలు ఇరుగుతాయి. మెల్లగా పరిగెట్టేటప్పుడు నెమ్మదిగా వెళ్ళండి. నువ్వు సాక్స్ వేసుకున్నావు, పరిగెడితే జారుతావు. ఒక్క నిమిషం ఇటు తిరిగిపోయండి. ఫాస్ట్ మీరు స్లోగా పోస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? పాపం ప్రతి ఆడది 9 నెలలు ఎలా భరిస్తుందో, ఎలా అన్నాడు. మీరు ఈ వాటర్ ని కరెక్ట్ గా మోయట్లేదు. నేనైతే ఎలా నడవాలో అలాగే నడుస్తున్నాడు. ఇప్పుడు 5వ నెలలో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు పరిగెట్టాడు, ఇప్పుడు 5వ నెల. ఇప్పుడు ఈయనకి త్వరగా చూడు. చెయ్యి ఇట్లా పెట్టాలా? చెయ్యి ఇట్లా పెట్టాలి. నువ్వు నిలబడి చూడకు ఏ చోట, ఇది గెలవక తప్పని బతుకాట. ఇప్పుడు ఈయనొచ్చి వాటర్ కింద పడేం వెళ్ళట్లేదు అక్కడ వరకు. ఇప్పుడు ఈయనొచ్చి 4వ నెలకి. చేతులు అది అలాగా
అలా వెళ్తే ఎంత బాగుంది. నిండా నిండా నిండా. మీరు మరీ స్లోగా పోస్తున్నారు. అక్కడ చూసారా మీకంటే ఫాస్ట్. ఫాస్ట్ ఉన్నారు మీరు ఇంకా ఇంత. అగో అయ్యయ్యో. 10 9 8 7 6 5 4 3 2 1. రవి గారా నాగరాజు గారా? చూద్దాం. మీరేమంటారు? నాగరాజు గారు గెలిచిపోయారంటారు, కానీ ఇక్కడేమో ఈ బ్లూది కొద్దిగా ఎక్కువైందేమో అని అనిపిస్తుంది. ఇద్దరు సమాస్కోర్లు ఉన్నారు, కానీ లాస్ట్ నువ్వేమంటావు బంగారం? రెండు ఈక్వల్ గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకు. ఈక్వల్ గా ఉన్నాయా? అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ టాస్ వేస్తాం. అందుకే చూద్దాం. అందుకే నేను ఫస్ట్ ఇటు పోవాలనా ఇటు పోవాలనా? ఇటెళ్ళు. .4 అయిపోయిందండి. జాగ్రత్తగా పరిశీలించా. నాగరాజు గారు లేకపోతే రవి గారు 1 మిల్లీ సెంటీమీటర్. ఓకే, ఎవరు గెలుస్తున్నారంటే మిస్టర్ అండ్ మిస్సెస్ నాగరాజ్ గారు. ఇప్పుడు గిఫ్ట్స్. yes గిఫ్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు అందరికి గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. ఫస్ట్ ముందుగా లేడీస్ కి కుంకుమబరిని, హస్బెండ్స్ కి వాచెస్. అలాగే రన్నర్స్ కి మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ లోగో ఉన్న మగ్స్. ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ నాగరాజు గారికి ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరఫు నుంచి హోమ్ థియేటర్ అండ్ అలాగే ఓ మిక్సీ. చిరకాలం మీతో పాటు ఉండేలా ఒక ప్లాన్ చేసాము. సో ఇద్దరు కలిసి ఆ సర్ప్రైజ్ ఏంటో ఓపెన్ చేసి కల్లారా చూస్తే ఆ ఆనందం మీ ఫేస్ లో ఎంత ఉందో చూడాలనుకుంటున్నాం. 1 2 3. మీరు కూడా ఇలా వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. మళ్ళీ 3 గంటల 30 నిమిషాలకి లేకపోతే రాత్రి 11 గంటలకు కలుసుకుందాం. అంటల్ దెన్ కీప్ స్మైలింగ్. టాటా.